హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా వార్తల్లో నిలిచినటువంటి సుదర్శన సేతు గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ సుదర్శన సేతు అనేది ఎక్కడ నిర్మించారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎవరు ప్రారంభించారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. దేశంలోనే అతి పొడవైనటువంటి తీగల వంతెన ఈ యొక్క సుదర్శన సేతు. అలాంటి సుదర్శన సేతుని 2024 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అయితే దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా ప్రసిద్ధి చెందినటువంటి సుదర్శన సేతుని ఏ రాష్ట్రంలో నిర్మించారని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుజరాత్ రాష్ట్రంలోని దేవభూమి అయినటువంటి ద్వారకా జిల్లాలోని ఓకా ప్రధాన భూభాగాన్ని మరియు బెట్ ద్వారకా ద్వీపాన్ని ఈ యొక్క సుదర్శన సేతు అనేది కలపడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. సుదర్శన సేతు అనేది ఏ రాష్ట్రంలో ఉందని అడగడానికి అవకాశం ఉంది. ఎందుకోసం అంటే ఇది దేశంలోనే అతి పొడవైనటువంటి తీగల వంతెన కాబట్టి వీటిపైన ఎగ్జామినర్ ఫోకస్ పెట్టి ప్రశ్నలు అడుగుతాడు. కాబట్టి ఇలాంటి సుదర్శన సేతు గుజరాత్లో ఉంది. ఈ గుజరాత్లోని ఏ ప్రాంతాలను కలుపుతుందని అడగవచ్చు. ఓకా ప్రధాన భూభాగాన్ని, అదేవిధంగా బెట్ ద్వారకా ద్వీపాన్ని ఇది కలపడం జరుగుతుంది. అయితే దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన సేతు అంటున్నాం. కాబట్టి దీని యొక్క పొడవు ఎంత అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 2.32 కిలోమీటర్లని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలోనే అతి పొడవైనటువంటి తీగల వంతెన సుదర్శన సేతు. దీన్ని గుజరాత్లో నిర్మించారు. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. దీనికైనటువంటి వ్యయం 979 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క తీగల వంతెననైతే ప్రారంభించడం జరిగింది. మరొక అంశం అండి, భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఎగ్జామినర్ ఇలాంటి అవార్డ్స్ పైన కూడా, ఇలాంటి పురస్కారాల పైన కూడా గత కొన్ని పరీక్షల్లో అడగడం జరిగింది. మళ్ళీ అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను అందుకోవడం జరిగింది. ఓకేనా. భారత ప్రధాని గారికి భూటాన్ దేశం తమ యొక్క అత్యున్నత పౌర పురస్కారం, మన దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఏ విధంగా అయితే ఉందో భూటాన్ దేశానికి కూడా అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను నరేంద్ర మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డుని లేదా ఈ యొక్క పురస్కారాన్ని ప్రదానం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే భూటాన్ రాజు అయినటువంటి జిగ్మే కేసర్ నాంగ్యల్ వాంగ్చూ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రదానం చేశారు. అది ఎప్పుడు ప్రదానం చేశారు అంటే మార్చి 22, 2024 సంవత్సరంలో ఈ యొక్క పురస్కారాన్ని అయితే ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ పురస్కారానికి సంబంధించి ఒక ప్రత్యేకత కూడా ఉండడం జరిగిందండి. భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందినటువంటి తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారైతే ఒక గౌరవాన్ని అయితే అందుకోవడం జరిగింది. నేటి వరకు కూడా భూటాన్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోని ఏ యొక్క విదేశీ ప్రభుత్వాధినేతకైతే ప్రదానం చేయలేదు. అలా తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 2024 సంవత్సరంలో భూటాన్ దేశం వారు ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 2021 సంవత్సరంలోనే ప్రకటించడం జరిగింది. అయితే 2024 సంవత్సరం మార్చి నెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భూటాన్ దేశ పర్యటనకు వెళ్ళిన నిమిత్తం అక్కడ ఇతనికి యొక్క అవార్డును లేదా ఈ పురస్కారాన్ని భూటాన్ దేశం అయితే ప్రదానం చేయడం జరిగింది. అయితే 2019-20 ఆ సమయంలో ప్రపంచంలో
తలెత్తినటువంటి కరోనా సమయంలో భూటాన్ దేశానికి భారత్ వ్యాక్సిన్లను అందించి ఒక మానవతా సహాయాన్ని అందించింది. ఆ యొక్క సహాయాన్ని దృష్టిలో ఉంచుకొనే భూటాన్ దేశం యొక్క పురస్కారాన్ని అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రదానం చేసిందని గుర్తుంచుకోండి. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేటి వరకు కూడా 14 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు అయితే అందుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 2024 మార్చి నాటికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 14 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు అయితే ప్రకటించడం జరిగింది. మరొక అంశం అండి, ప్రపంచ క్షయ దినోత్సవం 2024 ఇతివృత్తం ఏంటి అనేది ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతివృత్తాలపైన ఈ ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ పెట్టి అడుగుతున్నాడు కాబట్టి ప్రపంచ క్షయ దినోత్సవం అనేది ఎప్పుడు జరిగింది, దాని యొక్క ఇతివృత్తం ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి. ప్రపంచ క్షయ దినోత్సవం లేదా దీనినే టీబీ దినోత్సవం అని పిలవడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా మార్చి 24వ తేదీన ఈ యొక్క ప్రపంచ క్షయ దినోత్సవం లేదా టీబీ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే 2024 సంవత్సరంలో నిర్ణయించుకున్న థీమ్ ఏంటి అంటే గత సంవత్సరం నిర్ణయించుకున్న థీమ్నే కొనసాగింపు చేయడం జరిగింది. ఆ యొక్క థీమ్ ఏంటి అంటే ఎస్ వి కెన్ ఎండ్ టీబీ అనేది 2024 యొక్క ఇతివృత్తం అండి. ఇదే 2023లో కూడా ఇదే ఇతివృత్తాన్ని ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క టీబీ అనేది ఏ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది అంటే మైకోబ్యాక్టీరియా ట్యూబర్కులోసిస్ అనేటువంటి దాని ద్వారా ఈ యొక్క టీబీ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క టీబీ వ్యాధిని మొట్టమొదటిసారిగా 1882 మార్చి 24వ తేదీన రాబర్ట్ కోచ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క టీబీని కనుగొనడంతో మార్చి 24ని ప్రతి ఏటా కూడా క్షయ దినోత్సవంగా లేదా టీబీ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు 2025 నాటికి ఈ యొక్క టీబీని నిర్మూలించాలనేటువంటి లక్ష్యాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇదే సమయంలో యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి మాత్రం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధిని నిర్మూలించాలనేటువంటి లక్ష్యాన్ని అయితే నిర్ణయించుకోవడం జరిగింది. అయితే టీబీని నిర్ధారించే పరీక్ష ఏదే అని గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. టీబీని నిర్ధారించే పరీక్ష మాంటెక్స్ పరీక్ష, అదేవిధంగా టీబీని అధ్యయనం చేసే పరీక్ష, టీబీని అధ్యయనం చేయు శాస్త్రాన్ని మాత్రం టీసియాలజీ అని పిలవడం జరుగుతుంది. ఒక్కసారి మళ్ళీ చూద్దామండి. ప్రపంచ క్షయ దినోత్సవం మార్చి 24 2024 ఇతివృత్తం ఎస్ వి కెన్ ఎండ్ టీబీ అని గుర్తుంచుకోండి. WHO 2025న యుఎన్ఓ 2050లో ఈ యొక్క టీబీని నిర్మూలించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. టీబీని నిర్ధారించే పరీక్ష మాంటెక్స్, టీబీ అధ్యయనం టీసియాలజీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇటీవల కాలంలో ఒక సముద్ర జీవికి ప్రస్తుత భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారి యొక్క పేరునైతే పెట్టడం జరిగింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఉన్నటువంటి బంగాళాఖాతంలో కనిపించినటువంటి ఒక కొత్త రకం జీవికి జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు, ఇండియా శాస్త్రవేత్తలు భారత రాష్ట్రపతి పేరైతే పెట్టడం జరిగింది. అలా పెట్టినటువంటి జీవి అనేది హెడ్ షీల్డ్ స్లీసాగ్ అనే తరహా జీవి అని గుర్తుంచుకోండి. ఇది ఉదయపూర్ డీగా తీరంలో ఈ జీవి కనిపించిందని, దీనికి మెలనోక్లామిస్ ద్రౌపది అని పేరు పెట్టామని జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంచాలకులైనటువంటి ధృతి బెనర్జీ తెలియజేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో లభించిన సముద్రజీవికి పెట్టినటువంటి పేరు ఏది అని అడుగుతాడు. కాబట్టి మెలనోక్లామిస్ ద్రౌపది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి,
జంతు సంరక్షణ కోసమై రిలయన్స్ ఫౌండేషన్ వారు ఒక కృత్రిమ అడవినైతే ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు చేసినటువంటి కృత్రిమ అడవి పేరు ఏంటి అని కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది, కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. రిలయన్స్ ఫౌండేషన్ వారు వంతారా పేరిట చాలా ఇంపార్టెంట్ అండి. వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క పునరావాస మరియు జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారంటున్నాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గాయపడినటువంటి జంతువులని రక్షించడం, చికిత్స అందించడం, వాటికి సంరక్షించడం మరియు పునరావాస కేంద్రాన్ని ప్రారంభించేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వంతారా పేరిట ఈ యొక్క పునరావాస కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు దీనిని ఎక్కడ ఏర్పాటు చేశారని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. కాబట్టి గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రీఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్ట్లో దాదాపుగా 3000 ఎకరాల విస్తీర్ణంలో దీన్నైతే ఏర్పాటు చేయడం జరిగింది. వంతారాను కృత్రిమ అడవిగా భావించవచ్చు. ఎగ్జామినర్ అడగవచ్చండి. ఇటీవల కాలంలో రిలయన్స్ ఫౌండేషన్ వారు జంతు సంరక్షణ మరియు పునరావాస కేంద్రం కోసమై ఏర్పాటు చేసిన కృత్రిమ అడవి పేరు ఏది అంటాడో వంతారాని గుర్తుంచుకోండి. లేదా వంతారాను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటాడు, గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదే గుజరాత్లో ఉన్నటువంటి ఈ వంతారాలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హాస్పిటల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.